8 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఎవిడెన్స్ బేస్డ్ గల ఆయుర్వేదిక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కేఎస్యూసీ హాస్పిటల్ మన హైదరాబాద్ లో. ఏందక్కయ్య హిట్ కొట్టిండావే? కొత్తగా ఉందంతా కానీ బాగుంది. చాలా ప్రతిసారి అన్ని ఇంటర్వ్యూల్లో ఆపుకొని ఇప్పుడు రోజు నీతో మాట్లాడేటప్పుడు ఇంకా ఆటోమేటిక్ గా మన స్లాంగ్ వచ్చేస్తా ఉంటుంది కదా. కానీ బాగుంది అక్కయ్య, ఇది బాగుంది కదా. ఇది ఏం నా క్వశ్చన్ కి సమాధానం చెప్పలే. ఏందక్కయ్య హిట్ కొట్టిండావే? ఇట్టా కొట్టినాము, ఇంకా పోయి ఇది అయిపోతానట్లే పార్టీ చేసుకోవాల్సింది. అంతేనా? ఇదే డైలాగు నువ్వు ఎక్కడో కొట్టావు ఈ ప్లేస్ లో కూర్చొని. అదే గుర్తు చేసుకుంటా అన్నా. అలా మారిపోయేసరికి ఎలా అనిపించింది? ఒక హోస్ట్ ప్లేస్ లో, యాంకర్ ప్లేస్ లో ఉండి అల్లు అర్జున్ గారికి ఇదే క్వశ్చన్ అడిగా ఫస్ట్, ఏంది స్వామి హిట్ కొట్టిండావా అని. ఇప్పుడు నేను నిన్ను అడుగుతున్నా, నువ్వు గెస్ట్ పొజిషన్ లో ఉన్నా, ఎలా అనిపిస్తుంది ఫీల్ అక్కయ్య? 2 ఏళ్ల నుంచి ఎక్స్పీరియన్స్ చేస్తా ఉండేది ఒక ఎత్తు అయితే, ఈ 2 నెలల నుంచి ఇంకా అసలు అంటే తెలియని హ్యాపీనెస్. అరే ఎక్కడి నుంచి వచ్చినాం రా మనము, యాడరా మనూరు, అసలు యాడ కదిరి యాడ పుట్టపర్తి, యాడకొచ్చి ఏం చేస్తున్నాం మనము. అంతే కదా. ఒక పాట ఉంటుంది చిరంజీవి గారిది, చరిత్రలో నీకో కొన్ని పేజీలు ఉండాలి అని. సో అట్లా అది ఎప్పుడు ఉండింది నా మైండ్లో. మనం ఏమన్నా చేసినా దానికి గుర్తింపు రావాలా, లేదంటే చేయకూడదు. ఒకసారి మనం ఆ నుంచి బయటకు వచ్చినామంటే ఏందో ఒకటి సాధించాలా అనేది. అంతే కదా. సో అట్లా అంత సాధించలేదు, బట్ ఆ ప్రాసెస్ లో ఉన్నా. బాగుంది. స్టిల్ అంటే సాధించలేదని నువ్వు అనుకుంటున్నావు, బట్ ఈ ప్లేస్ రీప్లేస్మెంటే సాధించినట్టు. ఇంకా చాలా ఉన్నాయి, మెనీ మోర్. ఇంక ఇవన్నీ యాడ్ ఆన్ అయిపోతూ ఉంటాయి అనమాట. అసలు ఫస్ట్ వచ్చినప్పుడు మామూలుగా నాకు తెలిసిన శ్రవంతి స్టార్టింగ్లో కొత్తగా పరిచయం అయినప్పుడు నేను విన్నది గోల్డ్ షాప్లో పనిచేసావని. అక్కడి నుంచి ఇప్పుడు గోల్డ్ షాప్లో వెళ్ళి మోడలింగ్ చేస్తూ ప్రమోట్ చేయడం అనేది ఎట్లా అనిపిస్తుంది? ఇది అంటే అవన్నీ ఒక లైఫ్ ఎక్స్పీరియన్స్ లెక్క. అవన్నీ చేసినాం కాబట్టి, అన్నీ చూసినాం కాబట్టి, అన్ని కష్టాలు పడినాం కాబట్టి ఇప్పుడు చెప్పుకోవడానికి బాగుంది. ఊరికే ఇప్పుడు గోల్డెన్ స్పూన్తో పుట్టేసిన వాళ్ళు, వాళ్ళకేమి స్టోరీ ఉండదు అనిపిస్తుంది నాకు. అంతే కదా. 24 వాళ్ళ ముందరుంటే తినేకైనా తాగేకైనా అన్ని ఇన్స్టెంట్గా వచ్చేస్తా అంటే వాళ్ళకి కిక్ తెలియదు కదా అసలు ఏంటి ఏమి అని. అన్ని నోటి దగ్గర తెచ్చి పెడతా అంటే ఇప్పుడు మనం అన్నీ చూసి అన్నీ తిరిగి 10 రూపాయలు లేని దగ్గర నుంచి ఇప్పుడు ప్రతిదీ సంపాదించుకుంటున్నాం. మనకు మనం చేసుకోగలుగుతున్నాం. అండ్ మన వెనకాల మోరోవర్ ఒక 10 మందికి అన్నం పెట్టగలుగుతున్నాం అంటేనే గ్రేట్ థింగ్ కదా. అంతే కదా. ఎప్పుడైనా అనుకున్నావా ఇది ఇలాంటి ఒక లైఫ్ లీడ్ చేస్తాము, ఇలాంటి ఒక కెరియర్ నాకు ఉంటుంది అని? వచ్చిన కొత్తల్లో అయితే అనుకోలేదు, కానీ ప్రాసెస్ అవుతున్నప్పుడు నాకు తెలుసు నేను ఖచ్చితంగా ఇది ఏదో ఒకటి అయ్యి తీరుతాననేది అయితే తెలుసు నాకు. ఎప్పుడు నా మనసులో ఉన్నింది. ఎందుకంటే నేను బియాండ్ అన్ని ఏం చేసేసినా కూడా ఇంకా నీకు తెలుసు కదా, ఇంకా నీకు కొత్తగా యాడ చెప్పేది. ఏంది అంత బియాండ్ చేయడానికి ఆ కరేజ్ ఎక్కడి నుంచి వచ్చింది? అంటే ఒక రకంగా వెరీ బోల్డ్ అనుకో. ఇప్పుడు బోల్డ్ అనే పదానికి అర్థం మారిపోయింది అనుకో. బోల్డ్ అంటే ధైర్యం, రైట్? సో అంత ధైర్యం అప్పుడే ఎట్లొచ్చింది? ధైర్యం లైఫ్లో పడిన ట్రామా అంతా యాడలేని ఇంకా సినిమా కష్టాలన్నీ నాకే ఇంకా యాడ చెప్పేది తెలుసు, నాకు తెలుసు. అవన్నీ చూసి 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 ఏంద్రా యాడ నుంచి వచ్చినాము, ఏమైపోతుంది ఇది, అసలు ఏం చేద్దామని వచ్చినాము, అసలు దేవుడు మనం ఒకటి అనుకుంటే ఇంకోటి రాసినాడే. సో లైఫ్లో పడిన కష్టాలే నన్ను అసలు ఇంత స్ట్రాంగ్ చేసేసినాయి అనిపిస్తుంది. అంటే అన్ని పడిన మాటలు, నువ్వు అట్లా నువ్వు ఇట్లా, ఇంకా అన్ని ఇంకా జడ్జిమెంటల్. ఇంకా మన ఊర్లో తెలుసు కదా అసలు ఏంది తెలీదు, అసలు సినిమాలంటే తెలియదు, ఇది ఎట్లుంటుందో తెలీదు, ఏం జరుగుతుందో తెలియదు. అసలు ఇట్లాంటి ఛానల్లో ఒకటి ఉంటాయని, దీంట్లో ఎన్ని ప్రమోషన్లు జరుగుతాయని, ఇది ఒక స్కూల్ ఉంటుందని ఏంది తెలియదు అక్క. జీరో నాలెడ్జ్ అసలు. ఇంక నువ్వెట్లొచ్చినావో నేను అట్లా, ఇంకిద్దరం కలిసి నువ్వేమో పుట్టపర్తి నుంచి నేనేమో కదిరి నుంచి వచ్చి. ఏమంటున్నారు కదిరిలో ఉన్న వాళ్ళంతా? అంతా అసలు ఫుల్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ నిండా కొన్ని 100 మెసేజ్లు, సో ప్రౌడ్ ఆఫ్ యూ, మా ఊరు అమ్మాయి, సో మన ఊరు నుంచి కూడా ఒకరు ఉన్నారని చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే ఇప్పుడు ప్రజెంట్ నేను ఈ 2 months నుంచి ఏదైతే చూస్తున్నానో ఎన్ని కోట్లు పెట్టినా రాదేమో అని అనిపిస్తూ ఉంటుంది. కానీ ఒక్కటి మాత్రం నిక్కచ్చిగా అందరికీ తెలుసు, అంటే ఈ మధ్య కాలంలో చాలామంది ఓవర్ నైట్ స్టార్స్ అయిపోతున్నారు అందరు, ప్రతి ఒక్కళ్ళు. కానీ
చిన్న పని నుంచి యాంకర్గా యూట్యూబ్లో మూవీ రివ్యూస్ చెప్పిన కాడ నుంచి మెల్లమెల్లగా ఒక్కొక్క స్టెప్ వచ్చి ఇంత సక్సెస్ చూసింది నువ్వే అనుకుంటా. ఆ గ్రాఫ్ మన సరౌండింగ్స్లో ఎట్లా అనిపిస్తుంది అంటే ఓవర్ నైట్ స్టార్స్ని చూసినప్పుడు ఏమనిపిస్తుంది, ఇట్లా వెళ్ళినప్పుడు చాలా టైం టేకింగ్ కదా, మనకు డే వస్తుందా అని ఆలోచించా? అంటే ఓవర్ నైట్ వచ్చిండేది ఎప్పుడు అంత ఇదిగా నిలబడదేమో అనిపిస్తుంది అక్కయ్య నాకు. ఇట్లా వచ్చిండేది అట్లే పోతుంది కూడా. ఎందుకంటే నాకు ఒకటే నేను ఫీల్ అయ్యేది ఏంటంటే, మనం అన్నీ చూసి వచ్చినాక మనకేం లేకపోయినా కూడా ఇప్పుడు నా దగ్గర నేను జీరో అయిపోయినా కూడా నేను హ్యాపీగా బతికేయగలుగుతా. ఎందుకంటే మనం ఆ ఫేస్ కూడా చూసాం కాబట్టి. నా దగ్గర ఇప్పుడు ఇంత ఉన్నా కూడా నేను మళ్ళీ నాకు 10,000 జీతంకి కూడా నేను బతికేయగలుగుతా. సో అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. వాళ్ళేంటి ఒకటేసారి చూసి ఒకటేసారి ఉండి తీసుకోలేరు, అర్థమైందా? సో అట్లా అనిపిస్తూ ఉంటుంది నాకు. సో సెల్ఫీలు అడుగుతానారా అడుగుతారు మామూలుగా ప్రీ రిలీజ్ ఈవెంట్లో యాంకరింగ్ చేసినప్పుడు అందరూ సెలబ్రిటీస్తో సెల్ఫీస్ తీసుకున్నారు ఇనిషియల్ స్టేజెస్లో. తర్వాత కొన్ని ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరోయిన్స్ కూడా పక్కన పెట్టి నీతో సెల్ఫీలు దిగుతున్నారని నేను చాలా విన్నాను. మా అక్కయ్య వాళ్ళందరూ చెప్పారు అన్నమాట. సో ఏంది అసలు ఎట్లా అనిపించేది ఆ ఫీల్? ఏమో అక్కయ్య, దేవుడు కూడా చూసి అరే ఈ పాపకి ఏమి ఇన్ని కష్టాలు ఇచ్చేసినామే, పాపం ఏమి చూడలేదు అని అనుకున్నాడో ఏమో ఆయన కూడా. సరే ఉండు ఒక ఛాన్స్ ఇచ్చి చూద్దామని. సో అట్లా ఒక 2-3 ఏళ్ళ నుంచి దేవుడి దయ వల్ల బాగుంది అక్కయ్య. బట్ ఆ 2-3 ఏళ్ళు చూస్తే ఎక్కడ చూసినా నువ్వే కనిపిస్తున్నావు. ఇది ఒకటే అందరికీ తెలుసు ఆన్ స్క్రీన్లో, కానీ నువ్వే కనిపించడానికి నువ్వు బ్యాక్గ్రౌండ్లో ఎంత వర్క్ చేస్తున్నావు ఏంటి అంటే డ్రెస్ సెన్స్ దగ్గర నుంచి. ఫస్ట్ శ్రవంతి అనగానే హీరోయిన్స్ కూడా డ్రెస్ తీసుకోవడం కానీ ఒక ఎగ్జాంపుల్ తీసుకోవడం కానీ చాలా ఇంటర్వ్యూస్లో కూడా చెప్పారు అండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్స్లో కూడా చెప్పారు. ఈ వస్త్రాలంకరణ ఏమిటి? నీకు తెలుసు కదా, ముందు నుంచి మన ఇంట్లో ఒక బట్టల వ్యాపారం పెట్టినాము. మొత్తం షో ఇట్లా మొత్తం ఉండేది కదా. అవును, ఇప్పుడు ఒక రూమ్ అంతా ఉండేది కదా శ్రవంతి ఇంట్లో. ఒక 2 నేను మొన్న వచ్చినాను, ఒక బెడ్రూమ్ అంతా అవును మొత్తం బట్టలే. అవును ఓకే, అంతే కదా. ఎండ్ ఆఫ్ ద డే మనం పబ్లిక్ ఫిగర్గా నిలబడతాన్నామంటే ఫస్ట్ చూసేది బట్టలే కదా, ఏం వేసుకుంటున్నారు ఏమి అని. దాని తర్వాత మనం మాట్లాడదు, ఫస్ట్ లుక్సే కదా చూసి జడ్జ్ చేసేది. సో అట్లా నేను ఎప్పుడు ముందు నుంచి కూడా నేను యూట్యూబ్ ఛానల్లో చేస్తానప్పటి నుంచి ఆర్ఎల్స్ శాటిలైట్ ఛానల్స్లో చేస్తానప్పటి నుంచి కూడా నాకు వచ్చే దాంట్లో కొంచెం సపరేట్గా నేను బట్టలకి కేటాయించుకుంటా ఉండేదాన్ని. సపరేట్గానా అప్పు చేసి మళ్ళీ కేటాయించదు. ఒక రోజు నేను చూసిన బిల్లు, టైలర్ బిల్లు అప్పట్లో అంటే మనకి ఎంత 30,000-40,000 జీతం వచ్చేటప్పుడు యూట్యూబ్లో 45,000 అయింది అక్కయ్య బిల్లు. అవును, టైలర్ బిల్లు. ఏంది ఎవరిది బిల్లు అంటే పెళ్ళిదా అంటే నాదే. అది ఏంది అసలు అంత అంటే ఒక రకంగా అది కూడా నిలబెట్టింది అనొచ్చా? నీ డ్రెస్సింగ్ సెన్స్ కూడా నేను నిలబెట్టింది అని చెప్పుకోవచ్చు. అది కూడా వన్ ఆఫ్ ద ప్లస్ పాయింట్ అక్కయ్య. కొంచెం వేరే సినిమాలకి అది ఇలానే రెడీ అవ్వండి మీరు, అందులో హీరో లుక్స్ కానీ అందులో హీరోయిన్ లుక్స్ కానీ ఇట్లయితే బాగుంటది, శ్రవంతి అయితే మంచిగా చేసుకొస్తుంది అని వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ పెట్టడం. అసలు ఫస్ట్ ఐడియా ఎక్కడ వచ్చిందంటే మూవీ రివ్యూస్ చెప్పేదాన్ని ఒక ఛానల్లో. పేరు తీసుకోవచ్చు అది, యోయో టీవీలో మూవీ రివ్యూస్ చెప్పేదాన్ని. హీరోయిన్ ఏ గెటప్ ఉంటే ఆ గెటప్ తో చెప్పేదాన్ని. అప్పట్లో మూవీ రివ్యూస్ కోసమే చూసి వాళ్ళ ఛానల్ చెప్పాలంటే. అది ఎక్కడి నుంచి వచ్చిన ఐడియా అంటే అది జస్ట్ ఇన్బిల్ట్ లా అలా వచ్చేసి తెలియకుండా నాలో నాకే అంటే కొత్తగా మనం ఏం చేయగలుగుతాం అన్నప్పుడు ఇంకా రోజు అందరు ఇదే చేస్తున్నారు, మనం డిఫరెంట్ గా చూపించుకునేది ఎట్లా అంతే అని అనుకున్నప్పుడు ఊరికే పొద్దున్నే అప్పుడుకి ఇంకా మేకప్ మ్యాన్ హెయిర్ వాళ్ళు ఎవరు వచ్చేలా పొద్దున్నే నేనే ఇంత దబ్బ ఇంత పౌడర్ ఇంత కొట్టుకొని ఇంత లిప్స్టిక్ వేసుకొని నేనే ఏదో సెల్ఫ్ హెయిర్ చేసుకొని ఒక్కోసారి కెమెరామెన్ కూడా లేడు. కెమెరామెన్ లేకుండా నువ్వు రివ్యూలు చెప్పేదాన్ని అట్లా ఇట్లా అంటే ఆన్ చేసి ముందు రోజు రాత్రి అంతా సెట్ చేయించుకొని అది ప్రామిటింగ్ ఉంటది కదా గ్రీన్ మ్యాట్ లో మనకు కింద కాల్ కింద అది నొక్కేది ఉంటది కదా, స్క్రోల్ చేస్తాం మనం, దాన్ని ఏమంటారో నాకు తెలీదు, ఏమంటారు. సో అట్లా నేనే పెట్టుకొని కూడా చెప్పేదాన్ని పొద్దున్నే ఆ ఎడిటర్ కి ఎంబడి పడేదాన్ని, మొత్తం తీసుకొని తొందరగా ఎడిట్ చేయి, తొందరగా పెట్టాలి, మనమే ఫస్ట్ పెట్టాలని అట్లా పొద్దున్నే. కానీ అక్కడ పేరు స్టార్ట్ అంటే మూవీ రివ్యూస్ అంటే శ్రవంతి అని. ఇంత గ్రాడ్యువల్ గా స్టార్ట్ అయినప్పుడు ఏమనిపించింది అంటే ఇదంతా చూసిన తర్వాత ఆ డేస్ బాగున్నాయి ఈ డేస్ బాగున్నాయి అంటే ఆబ్వియస్లీ అదంతా చూసి వచ్చినాం కాబట్టి ఇది ఎంజాయ్ చేయగలుగుతున్నాం అని అనిపిస్తుంది. అది డిఫరెంట్ ఫేజ్ అంతే. ఇంకా నేను ఒక్కొక్కసారి గిల్లమని కూడా అంటాను నేను, ఎందుకంటే అక్కడ నేను కూడా ఇద్దరం కలిసి వర్క్ చేసినాం. అండ్ నీకు తెలుసులేదు నాకు ఫస్ట్ జాబ్ యూట్యూబ్ లో నీ రెఫరెన్స్ వల్లే వచ్చింది. ఫస్ట్ రాజ్ ఎవరో దానికి నిన్ను అడిగారు, నాకు తెలిసిన ఒక పాప మా ఊరి పాపే ఉంది. అవును, ఆల్రెడీ నేను ఒక దాంట్లో చేస్తాను కదా, టైం కూడా లేదు ఇంకా, అప్పటికే 2-3 తిరుగుతాను. అట్లా నా ప్రవేశం అనమాట.
అవును దాని తర్వాత నెక్స్ట్ జాబ్ కూడా నువ్వే పెట్టించు నీ ఛానల్లో ఇద్దరం కలిసి. అవును సో అక్కడ నుంచి మొత్తానికి ఇట్లా సూపర్. నాకు ఎంత హ్యాపీగా ఉందంటే Cloud9 లో ఉన్నట్టుంది అక్కయ్య. డెఫినెట్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, వెరీ ఆల్ ది బెస్ట్. ఆ సినిమా అయితే ఎట్లా హిట్ అయింది నేను అనుకున్నా. అంటే కొంచెం భయపడినా అంటే ఫ్రెండ్స్ అనే తర్వాత ఒక భయం ఉంటుంది కదా, నాకు చూపించిన స్టార్టింగ్లో ఏంటి ఈ క్యారెక్టర్, అమ్మో ఎట్లుంటుంది ఏంటి, అంటే ఒక ప్రాస్టిట్యూట్ క్యారెక్టర్ అండ్ నాకు ఏమైనా తప్పు జరుగుతుందా అన్న భయం ఉన్నింది. కానీ నేను మొన్న ఫస్ట్ డే వెళ్ళి చూసినప్పుడు ఒక్కొక్క డైలాగు అట్లా లాస్ట్కి వచ్చేసరికి ఒక హైప్కి తీసుకెళ్ళాడు. గోపి గారు ఫస్ట్ చెప్పినప్పటి నుంచి కూడా ఆయన చాలా క్లియర్ విజన్ ఉన్నింది ఆయనకు. ఇప్పటి వరకు వచ్చిన సినిమాలు వేదమైన, జ్యోతిలక్ష్మి అయినా, ఆర్ఎల్సి ఇంకోటి వచ్చినవన్నీ కూడా మ్యాక్సిమం ఇంకా చూడగానే మనకు ఆ వ్యాంప్ లుక్ వచ్చేస్తుంది. అయితే నేను చెప్పేదాన్ని, ఎందుకండి ఇప్పుడు నాకు హోస్టింగ్లో బాగానే ఉంది కదా, దాన్ని చెడగొట్టుకోవాలనుకోవట్లేదు అంటే, నన్ను నమ్మండి, మీరు నన్ను నమ్మండి, నేను మంచిగా చూపిస్తా, అసలు ఇంత వల్గారిటీ ఉండదు, అసలు ఏ ఎక్స్పోజింగ్ సీన్ ఉండదు, నమ్మండి అని అట్లా. సో ఫస్ట్ 2-3 షార్ట్స్ అది చూసుకున్నప్పుడు మానిటర్లో ఇంకా అర్థమైపోయింది నాకు, ఓకే ఇది బాగుంటది అని. అండ్ ప్రతి డైలాగ్ కూడా ఎక్కడ వల్గారిటీ లేకుండా లేదు. అండ్ ఒక బ్యూటిఫుల్ స్టోరీ కదా, మొత్తం కథంతా మీ మీదనే నడుస్తూ ఉంటది. వెన్నెల కిషోర్ గారితో ఎట్లుంది అసలు కాంబినేషన్ అంటే, ఆయన ఇట్లా నోరు తెరిచి ఒక ఎక్స్ప్రెషన్ పెట్టినా మనకు, అంటే అంత సీనియర్ యాక్టర్ కాబట్టి ఆయన పక్కన అండ్ ఆయన నీ కోసం పరితపిస్తుంటే అమ్మా ఇది కదా మనకు కావాల్సింది. సో ఎలా అనిపించింది అది? అసలు ఎప్పుడు ఊహించుకోలేదు అక్కయ్య. చిన్నప్పుడు మన ఊర్లో ఎందో టీవీలో చూసి వీళ్ళందరినీ, నరేష్ గారిని, వెన్నెల కిషోర్ గారిని, ఈవెన్ దో సుహాస్ గారు అయినా బ్యూటిఫుల్ జర్నీ కదా. అప్పటికే మనం యూట్యూబ్ లో చేస్తున్నప్పటికీ ఆయన కలర్ ఫోటో అది చేస్తున్నాడు. అప్పటికే ఫ్రెండ్ క్యారెక్టర్స్ అవి చేస్తుండే, ఆయన చాయ్ బిస్కెట్ లో వీడియోస్ అన్ని ఫాలో అవుతా అంటే. సో ఇవన్నీ కూడా చూసి అసలు ఎక్కడి నుంచి ఆడుకొచ్చినాం రా అంటే, మనకు నీకు నాకు తెలుసు మన ఊర్లో మనల్ని అసలు ఫీల్డ్ అంటేనే ఒక అసలు వాళ్ళకి ఐడియా కూడా లేదు. అంటే యూట్యూబ్ లో యాంకర్ గా చేస్తున్నావు అంటే ఇదేంటి జాబా, ఒక జాబా, శాలరీ ఇస్తారా, ఆఫీస్ ఉంటుందా, రోజు ఆఫీస్ టైమింగ్స్ అమాయకంగా అడుగుతారు, తెలియదు కదా వాళ్ళకి, తెలియదు ఏందో తిక్కాట పిల్లాట అంతా అట్లే అనేది. ఏందో ఏమో పోతాంది, అటుకి పోతాందో ఏం చేస్తాందో ఇట్లనే అనేవాళ్ళు. ఏం అవసరం అవన్నీ చేసేకి అని. ఇప్పుడు మన వీడియోస్ ఏమన్నా మంచి వీడియోస్ కానీ అవి కానీ పెట్టుకుంటే వాళ్ళు మా అమ్మాయి మా పాపే అంటారు. అట్లా చూసినప్పుడు ఎప్పుడు నేను అసలు నా చిన్నప్పుడు ఎప్పుడు అనుకోలేదు రావాలన్న ఆశ ఉంది, యాక్టర్ అవ్వాలని ఉంది, కానీ ఇంత ఇదిగా ఫస్ట్ ఆపర్చునిటీ ఎంత మంచిది వస్తుందని నేను అస్సలు అనుకోలేదు. చాలా మంచి ఎక్స్పీరియన్స్ అక్క లైఫ్లో. ఇంకా దాని తర్వాత ఎన్ని ప్రాజెక్టులు చేసినా చెయ్యకపోయినా ఇది అనేది లైఫ్ టైం మెమరీ నాకు. డెఫినెట్లీ. ఎందుకంటే అంటే ఈ సక్సెస్ కూడా నేను చూసా, చాలా టెంపుల్స్ విజిట్ చేస్తూ ఉంటావు, చాలా పూజలు చేస్తావు, ఇవన్నీ బ్లెస్సింగ్సే అనుకుంటా కదా. అవును డెఫినెట్లీ. ఏంటి అంత ఇంట్రెస్ట్ ఏంటి అంటే స్పిరిచువాలిటీ, దేవుడు ఇవన్నీ కూడా. అండ్ కట్ చేసి ఇంకొక శ్రవంతి, కట్ చేసి ఇన్ని వేరియేషన్స్ ఏంట్రా తట్టుకోలేకపోతున్నావు. ఇక్కడ ఇంటికాడకు వచ్చినాక యువతలు పెళ్లి చేసుకున్నాక అత్తమ్మ వాళ్ళ సైడ్ నుంచి మా అత్తమ్మ బాగా వ్రతాలు, నోములు, పూజలు బాగా చేసేది. ఆమె నుంచి నేర్చుకున్నదే ఇదంతా. ముందు ఉన్నా కూడా ఓకే అప్పుడు తల్లిగారింటి దగ్గర ఏం చేసినా నడుస్తుంది, అంతే కదా. నువ్వు ఎట్లున్నా ఏం కాదు. మా అమ్మ చిన్నప్పుడు అనేది అనమాట, లేట్గా లేస్తే సండే టైమ్స్ అట్లా ఏం పని లేనప్పుడు పో అత్తగారింటి కాడ పొద్దున్నే లేపి తంతారు నిన్ను. అదే నిజంగానే నువ్వు చెప్పేదాన్ని గుర్తుందా, పొద్దున్నే లేచి చపాతీలు చేయాలక్క, ఇప్పుడు ఇంటికి పోతానే చపాతీ పిండి విసుగా, అదొక బాధ అసలు. అమ్మా ఇప్పుడు మళ్ళీ ఇది వెళ్ళి పని చేస్తా, ఎందుకంటే నేను రిలాక్స్ అయిపోతా కదా, వర్క్ అవ్వగానే రిలాక్స్ మోడ్ లోకి వెళ్ళిపోతాను. మళ్ళీ కంబైన్డ్ ఫ్యామిలీలో మళ్ళీ ఇప్పుడు పోయి చపాతీలు చేయాలక్క, 4-5 చపాతీలు చేయాలంటే అది అసలు ఎట్లా చేస్తుంది ఏంటి అనేది చాలా. ఇప్పుడు ఇంకా దేవుడు ఆ శక్తి ఇచ్చేసినాడేమో అక్క, లే పరిగెత్తు నువ్వు, దాని తర్వాత సుఖపడదు అని. ఒక 10 ఏళ్ళు అసలు కన్సిస్టెంట్గా ఇంకా పొద్దున్నే లేయడం, టిఫిన్ బాక్స్, అక్కి స్కూల్, మళ్ళీ లంచ్, మళ్ళీ ఇక్కడ ఆఫీస్లో ఇది, మనం ఎవరినన్నా సెలబ్రిటీని హోస్ట్ చేయాలంటే దానికి సంబంధించినవంతా డేటా నేర్చుకోవాలి, అసలు ఏంటి హోంవర్క్ చేయాలి, మళ్ళీ సాయంత్రం అయితే అన్నట్లే ఇంటికి పోవాలా, రాత్రికి ఏం చేయాలా అన్ని. ఇదంతా ఎవరికి తెలియదు కదా, ఇవన్నీ ఊరికే మాట్లాడేసుకుంటే ఏదో ఒక మాట పడేస్తాం. అప్పుడు కొంచెం
లైట్గా బాధ అనిపించేది, ఇప్పుడు అలవాటు అయిపోయింది. ఓకే మనం పబ్లిక్ ప్లాట్ఫామ్లోకి వచ్చినామంటే అన్ని తీసుకోగలిగే శక్తి ఇచ్చాడు దేవుడు ఇప్పుడు. అంతేనా? సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.